ఆడదాను విన నువ్వు. ఎందుకు బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా? ఒక్కసారి నీది ఇచ్చి చూడు, ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్టి చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి మా టైం వస్తుంది చూడు. అప్పుడు నా బొంగు ఎవరికి ఉపయోగం? గుండె బద్దలైపోయిందా బంగారం? నాయుడు గారు, మీరు చేసేది తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. నేను చూస్తాను, కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఫుల్ మూడ్ వచ్చేసింది ప్రియా, ప్లీజ్. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. జీవితం రంగులే రుచిలే ఫ్లాట్ గా నీళ్ళ తరే. గురుగారు, ఇంతకీ మీరు రాజస్థాన్ ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఊరికి ఎందుకు వస్తాను భయ్యా? నాకేం దోల దరిద్రం కొట్టేసింది భయ్యా. This is just not my track record. This is all time record. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఏడుకొచ్చేస్తుంది. బాబు నీకు దండం పెడతా, నువ్వు ఆపరా. పిల్లలు చదువుకోకుండా అడవుల్లో ఏం పనులు రాయి. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా? నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. అలా చూడక నీకు కూడా పెడతారు. కొడుతున్నావేంటి? ఎక్కువ మాట్లాడితే నిన్ను కొడతాను. ఏంట నువ్వు కొట్టేది? ఇదేంటి? చెయ్యి. నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అయితే రా, టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు కళ్ళు మూసి దొబ్బి. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవద్గీతలు చదవాలి. దేవుడు. దిస్ బేబీ పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి, అదే మిమ్మల్ని మోసుకెళ్ళిపోయేలా ఉంది. నీకెందుకు లిఫ్ట్? ఊరుకోండి భయ. బాయ్. ఇట్స్ అ బాయ్ థింగ్. ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ. చచ్చిపోమ్మా. నేను విన్నాను, నేనున్నాను. కూసిపోతాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. దీంతో పళ్ళపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ.